ఏముంది సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఏమున్నది అని మనం చూస్తే, ఆరు విషయాలు మనకు అక్కడ కనపడతాయి. ఒకటి, మిరియాము యొక్క మరణం. మోషేను పెంచిన అక్క, మోషేను పెంచిన అక్క మిరియాము యొక్క మరణాన్ని చదువుతాం. ఆ తర్వాత నీటి కొరకు, ఆహారము కొరకు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద గొణిగి మోషేకు విపరీతమైన కోపం తెప్పిస్తారు. అప్పుడు దేవుడిని అడుగుతాడు మోషే. దేవుడు అంటాడు, వెళ్ళి రాయితో మాట్లాడు అంటాడు. ఆ కోపంలో మోషే దేవుడు రాయితో మాట్లాడమన్నాడు. అంటే రాయి నీళ్లు పంపు అని ఏదో మాట్లాడాలి బహుశా అనుకుంటాను. ఆ కోపములో మోషే ఆ రాయిని 2 సార్లు కొట్టాడు. అసలు ఎంత కోపం వచ్చిందో చూడండి. సరే, నీళ్ళు వచ్చాయి. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద కానాన్. ఒక్కటే ఒక్క పాపం అనండి, నేరం అనండి, అండి, అది చేసినందుకు మోషే ఎంతో కాలంగా ఎదురు చూచి ప్రయాసపడి అంతా చేస్తే దేవుడు అన్నాడు, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కవెనెంట్. నిబంధన దేశంలోనికి నువ్వు పోవు అని చెప్పాడు. ఆరోను కూడా పోడు అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది మరొక విషయం ఏంటంటే, అహరోను మరణించాడు. ద సేమ్ చాప్టర్. అసోసియేట్ కంపానియన్ ఆఫ్ మోసెస్. మోషే కంటే పెద్దవాడు. మరొక అంశం కూడా జరిగింది అక్కడ. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎదోమీయులను అడుగుతాడు, మేము ఇట్లా నీ దేశంలో నుంచి వెళ్తాం, మేము మీ బావుల్లో నీళ్లు చేదుకోము, మా పశువులు మీ దేశంలో గడ్డి కూడా మొయ్యకుండా చూసుకుంటాము, మమ్మల్ని పోనివ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో మళ్ళీ చుట్టూ తిరిగి ప్రయాసతో వాళ్ళు వెళ్తారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో మోషే ఈ కీర్తన వ్రాశాడు. ఈ కీర్తన మనం గమనిస్తే మొదటి 2 వచనాల్లో ద ఎటర్నాలిటీ ఆఫ్ గాడ్, ద ఎటర్నాలిటీ ఆఫ్ గాడ్. సో 2 ఎక్స్ట్రీమిటీస్ని గురించి మాట్లాడతాడు. వన్ ఈజ్ ద ఎటర్నాలిటీ ఆఫ్ గాడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎఫెమెరాలిటీ ఆఫ్ మ్యాన్. ద ఎటర్నాలిటీ ఆఫ్ గాడ్ and the ephemerality of the man. దేవుని యొక్క నిత్యత్వము, మానవుని యొక్క అల్పత్వము. మానవుడి యొక్క జీవితం ఎంత చిన్నదో. బహుశా మోషే అంటే మరణాన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళల్లో మోషే మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. దావీదు యుద్ధం చేసి ఎంతోమందిని చంపాడు. కానీ మోషే మరణాన్ని చాలా దగ్గరగా చూశాడండి. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వాళ్ళు 20 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ 6,03,555 సంథింగ్ లైక్ దట్. సే 3,500, 6 lakhs
3,500. అందరు అరణ్యంలోనే చచ్చిపోయారండి 40 yearsలో. అంటే పర్ డే మోసెస్ సా 40 people డయింగ్. ఎన్ని ఫ్యూనరల్స్ చేసేవాడు రోజుకు? ఎవ్రీ డే ఏ ఫ్యూనరల్. రాస్తా ఉన్నాడు ఈ కీర్తన. మోషే అనుకోలేదు వీళ్ళు సస్తే సచ్చారు, మిర్యాం వస్తుంది కనాన్లోనికి, అహరోను వస్తాడు కనాన్లోనికి, నేను కూడా పోతాను కనాన్లోనికి, దేవుడు నన్ను మీరందరూ ఇక్కడే చచ్చిపోతారయ్యా. ఏమండి, అప్పుడు మోషే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ఈ స్టార్టెడ్ విత్ ఎటర్నాలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిత్యత్వంతో ప్రారంభించాడు. అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఐగుప్తుకు వచ్చేసారు ఎప్పుడో మా వాళ్ళు. ఐగుప్తులో మాకు నివాస స్థలము లేదు, పరదేశులుగా బ్రతికాం, బానిసలుగా బ్రతికాం, తీసుకొచ్చాం 40 ఏళ్ళు నివాస స్థలము లేదు మాకు. కానీ మేము అర్థం చేసుకుంది ఏంటంటే, మోషే అర్థం చేసుకుంది ఏంటంటే, గాడ్ యు ఆర్ అవర్ రెఫ్యూజ్, అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవునినే నివాస స్థలంగా భావిస్తూ అంటాడు. దేవుని నిత్యత్వాన్ని గురించి చెప్తాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. సో ద ఎటర్నల్ పవర్ ఆఫ్ గాడ్, ఆయన నిత్య శక్తిని, ఆయన నిత్యత్వాన్ని మోషే జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. లెట్ పీపుల్ డై, ప్రజలు చనిపోని, ఏమైనా జరగని, చివరికి నీకు మా మీద కోపం వచ్చి మేము కనాన్లోనికి ప్రవేశించడానికి వీలు లేదని నువ్వు చెప్పినప్పటికీ కూడా, దేవా నీవే దేవుడవు, యుగ యుగములు, యుగ యుగములు. అంటే ఈస్ ఎటర్నల్లీ గాడ్ ఈజ్ గాడ్. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు నీవు దేవుడవు. ఓన్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ గాడ్. ఒకవేళ బైబిల్ మన చేతుల్లో లేకపోతే మనము కూడా దేవునికి ఒక రూపం ఇచ్చి, దేవుణ్ణి కుదించి, ఏమండి, మన పర్సులో పెట్టుకొని తిరిగి ఉండేవాళ్ళం. గాడ్ ఈజ్ ఎటర్నల్. మనము ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు మనం చూడగలిగింది, మనం గుర్తించగలిగింది దేవుని యొక్క నిత్యత్వాన్ని. ఆ తర్వాత 3వ వచనము నుండి 6వ వచనం వరకు, ఏమండి, మానవుని యొక్క అల్పత్వం, ఎఫెమెరాలిటీ. హౌ స్మాల్ ఇస్ మ్యాన్స్ లైఫ్. ఏమంటాడంటే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ఏమండి, టాకింగ్ అబౌట్ డెత్. మరణాన్ని గురించి ఎవరికి కూడా మరణాన్ని గురించి మాట్లాడడం ఇష్టం ఉండదండి. మరణాన్ని గురించి మాట్లాడడం ఎవరికి ఇష్టం ఉండదు.
నేను అనుకుంటాను క్రిస్టియన్నే మరణం గురించి ధైర్యంగా నవ్వుతూ మాట్లాడగలడు. ఓన్లీ ఎ క్రిస్టియన్ కెన్ స్మైల్ అట్ ద డెత్. అదే అంటాడు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు పిలుచుచున్నావు. నేను మీ లోకంలోని పంపాను, మళ్ళీ వెనక్కి రండి అని నువ్వు నమ్ము పిలుస్తున్నావు. నువ్వు పిలిచావు, మిరియం వెళ్ళిపోయింది. నువ్వు పిలిచావు, అహరోన్ వెళ్ళిపోయాడు. నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై టర్న్. నీ పిలుపు కొరకు ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను. ఏమండి, అదే అంటాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఇంకొక 1000 ఏళ్ళు బ్రతికితే నేను భవిష్యత్తులో జీవించబోయే ఈ 1000 సంవత్సరాలు నీకు నిన్న. All my future or the whole of my future is nothing but yesterday for you. మనం అనుకుంటాం ఒక 10,000 సంవత్సరాలు ఉన్న ఫ్యూచర్, ఈ లోకం యొక్క ఫ్యూచర్, ఈ సృష్టి యొక్క ఫ్యూచర్, ఈ విశ్వం యొక్క భవిష్యత్ అంతా కూడా దేవునికి నిన్న. ఏమండి, నిన్న. అది దేవుని యొక్క నిత్యత్వం. అది మానవుని యొక్క అల్పత్వం. మానవుని యొక్క జీవితం వెరీ వెరీ బ్రీఫ్. అండ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్రెజిలిటీ అండ్ ద ఫ్రైలిటీ ఆఫ్ మ్యాన్. అదే అంటాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయి. అంటే ఏంటి ఆ జాము అంటే నిద్ర. ఒక జాము గతించిందని కూడా తెలియదు నిద్రలో. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. గాడ్ is causing the death. మనము చనిపోవడానికి కాస్త పాలిష్డ్గా చెప్పాలి అంటే, మనం మరణించడానికి దేవుడు కారణం. కాస్త మోటుగా చెప్పాలంటే గాడ్ ఈస్ కిల్లింగ్ us. He kills the people. That is God. నేను బ్రతికే ఉండాలని కోరుకుంటున్నాను కదా, దేవుడు అంటున్నాడు, కామ్, తిరిగి రా. నువ్వు నిన్ను లోకంలో కొద్ది కాలం ఉంచాను నేను. దాని అర్థము నువ్వు శాశ్వతంగా ఉండకపోవాలని నువ్వు అనుకున్నంత మాత్రం నేను అనుకోను. బికాస్ యువర్ లైఫ్ స్పాన్ ఈజ్ ఆల్రెడీ యెస్టర్డే ఫర్ మీ. నీ జీవితం అంతా కూడా నాకు ఇప్పటికే నిన్న. ఏమండి, ఇయర్ ఎండింగ్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే ద బ్రేవిటీ ఆఫ్ మ్యాన్స్ లైఫ్. మనిషి యొక్క జీవితం ఎంత చిన్నదో. ఏమంటాడంటే, పొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు, ప్రొద్దునది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును.
వాడబారు. మరొక దగ్గర ఒక భక్తుడు అంటాడు, మనిషి యొక్క జీవితమట నీడ అంత అస్థిరము అంటాడు. నీడ అంత అస్థిరం, నీడ అంత అస్థిరం. యెషయా అంటాడు, దేవుని దృష్టిలో జనములు ద్వీపములు చేద నుండి జారిపడే నీటి బిందువుల వంటివి అని అంటాడు. అంటే ఇక్కడ ఉన్న సిటీ వాళ్ళకి తెలియదు, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలుసు. మా చిన్నప్పుడు కూడా బావిలో ఏంటండి, ఒక బకెట్ లేదా ఒక చేద, తాటాకులతో చేద చేసేవాళ్ళు. అది వేసి నీళ్లు తోడుకోవాలి. దానికి అక్కడక్కడక్కడ రంధ్రాలు పడి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తి కూడా ఎన్ని చుక్కల నీళ్ళు కింద పడ్డాయో లెక్క పెట్టుకోడండి. ఆ తోడేటప్పుడు కింద పడిపోయిన నీళ్లకు తోడుకునేవాడు ఎంత విలువ ఇవ్వడో, దేవుని దృష్టిలో మనుష్యులు చేద నుండి జారిపడే నీటి బిందువులు. యెషయా ఇంకొక మాట కూడా అంటాడు అక్కడే, త్రాసు మీద ఉన్న దుమ్ములాంటి వాళ్ళము అంటాడు. ఏమండి, పెద్ద పెద్ద త్రాసులు ఉంటాయి, టన్నులు టన్నులు బరువు తూస్తుంటారు మార్కెట్లో కదా. ఇటు ఒక క్వింటాల్ పెట్టి ఇటు ఒక క్వింటాల్ పెట్టి దాని మీద దుమ్ము పడుతుంది. ఆ దుమ్ము ఏమైనా తేడా కనిపిస్తుందండి బరువులో? విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ద డస్ట్ ఆన్ ద స్కేల్స్. మనిషి లైఫ్ దేవుని దృష్టిలో అలా ఉంది అంటాడు యెషయా భక్తుడు. బట్ గాడ్ ఈజ్ గ్రేషియస్. ఆ తర్వాత 7 నుంచి 11 వచనం వరకు వాస్ టాకింగ్ అబౌట్ ద యాంగర్ ఆఫ్ గాడ్. యాంగర్ ఆఫ్ గాడ్ ఏమంటాడంటే, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు. దేవుడు మనిషి యొక్క పాపాలను మరిచిపోలేదు. తను ఎదుట ఉంచుకున్నాడటండి. ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని దేవుడు తన కళ్ళ ముందే ఉంచుకున్నాడు. Our life on earth are nothing but the days of judgment. God is going on enumerating, but Christ made a difference. మోషే చెప్తూ ఉన్నాడు, కానీ యేసుప్రభు ఏం చేశాడండి? ఏమండి, he turned the tables. ఆయన క్లీన్ చేసేసాడండి. మన పాపాలను ఆయన క్లీన్ చేశాడు. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. మోషే అదే అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎందుకు ఇన్ని లక్షల మందిని దేవ 40 ఏళ్లలో చంపావు? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 40 people a day. అండి, అంటే గంటకు సుమారుగా 2 ఎవ్రీ అవర్. నాట్ కౌంటింగ్ డేస్, కౌంటింగ్ మినిట్స్. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి.
400 years ఇన్ ఈజిప్ట్, 400 సంవత్సరాలు ఐగుప్తులో నీ ఉగ్రతను భరించుచునే 400 ఏళ్ళు మనం అనుకుంటున్నాం ఐగుప్తీయులు శ్రమ పెట్టారు, ఐగుప్తీయులు శ్రమ పెట్టారు, ఐగుప్తీయులు శ్రమ పెట్టారు. ఎస్, దట్స్ ఎ ఫ్యాక్ట్. మోషే ఏం చూస్తున్నాడంటే, దేవా నువ్వు శ్రమ పెట్టావు, నువ్వు శ్రమ పెట్టావు. కారణం ఏమిటి అంటే, కరువు వచ్చినప్పుడు ఈ కుటుంబం అంతా ఐగుప్తుకి వెళ్ళిపోయారు. గాడ్ గేవ్ దెమ్ ద ప్రామిస్. దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని నమ్మి కనానులో బ్రతకమన్నాడు. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు బెయేర్షెబాకు. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఇస్సాకు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు. కరువు తగ్గాక మళ్ళీ వెనక్కి వచ్చాడు బెయేర్షెబాకు. ఇప్పుడు యాకోబు కాలంలో, యాకోబు కుమారుల కాలంలో కరువు వచ్చింది. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళినట్లుగా వీళ్ళు కూడా ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ యోసేపు కనబడ్డాడు, అక్కడ ఉన్నారు. వారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు, వెనక్కు తిరిగి రాలేదు. కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయారండి, కంఫర్టబుల్గా. యోసేపు బ్రతికినంత కాలము, ఏమండి, బహుశా యోసేపు అంటే ఎవరో తెలియని రాజు వచ్చేంత వరకు ఏమండి, రాజుగారి ప్రధానమంత్రి అన్నదమ్ములు కుటుంబాలుగా వాళ్ళు అనుకున్నారు, వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. కానీ వాళ్ళు దేవుడు దేని కొరకు పిలిచారో ఆ వాగ్దానాన్ని మర్చిపోయారు. వాళ్ళు ఐగుప్తులో ఉండిపోవాలనుకున్నారు. వాళ్ళంతటికి వాళ్ళు, దేవా మాకు ఐగుప్తు వద్దు అని ఏడ్చేదాకా, దేవా నీ వాగ్దానం మర్చిపోయాము, మమ్మల్ని వెనక్కు తీసుకుపో అని వాళ్ళు ఏడ్చేదాకా మోషే అంటున్నాడు, లార్డ్ వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని నువ్వు శిక్షించావు. ఈ 40 ఏళ్ళు మేము ఇక్కడ ఎందుకు తిరుగుతున్నామంటే, ద సేమ్ సిన్ ఈజ్ కంటిన్యూడ్. ఏంటా పాపము? దేవుణ్ణి నమ్మకపోవుట. వీళ్ళు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద ఆకారం ఉన్న వాళ్ళని చూసాం మేము, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాము. వాళ్ళ దృష్టిగా కాదు, మా దృష్టికి మేమే మిడతల్లాగా కనపడ్డాము, కాబట్టి మనం పోలేము అని వాళ్ళంటే, దేవుడు అన్నాడు, వీళ్ళు నన్ను నమ్మలేదు గనక ఈ 6 లక్షల మంది చచ్చిపోయేదాకా అరణ్యంలోనే తిరగండి. వాళ్ళు త్వరగా చచ్చిపోతే త్వరగా వెళ్తారు, ఆలస్యంగా చచ్చిపోతే ఆలస్యంగా వెళ్తారు. వాళ్ళు చావడానికి 40 ఏళ్ళు పట్టింది, 40 ఏళ్ళు తిప్పాడు దేవుడు. మోషే అంటున్నాడు, నీ ఉగ్రతను భరించుచునే. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. God wants us also to be faithful, to trust Him. 2024లో ఒక విషయం గమనించామండి, ఒక విషయం జ్ఞాపకం చేస్తామా? మనము దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఆయన మనల్ని కాపాడాడు. ఏమండి? ఎస్. ఎంతమందిని చెప్పగలమండి? Every day we trusted God, every minute we trusted God. Can we say that? No doubt. మనం దేవుని నమ్మాం, కానీ ప్రతి సిచ్యువేషన్లో దేవుని నమ్ముతూ వెళ్ళామా? No. At times we failed. But He is faithful. ఆయన నమ్మకంగానే ఉన్నాడు మనకు. ఆయా సందర్భాల్లో మనం దేవుని నమ్మలేకపోయినా, ఆయా సందర్భాల్లో మనం దేవునికి నమ్మకంగా ఉండకపోయినా, దేవుడు మాత్రం మనకు నమ్మకంగానే ఉన్నాడు. మరొక మాట చెప్పాలంటే, దేవుడు మనల్ని నమ్ముతూనే ఉన్నాడు. దేవుడు మనల్ని నమ్ముతూనే ఉన్నాడు. He knows what we are going to do, yet He is trusting us.
మనం దేవునితో చెప్పే మాటలు. అది అంటాడు మోషే. ఇప్పుడు అంటాడు, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుంటుము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అధిక బలం అంటే 70 ఏళ్ళు దేవుడు పెట్టాడంట. కాస్త జిమ్ముకు పోయి బాగా ఆరోగ్యం కాపాడుకుంటే ఇంకొక 10 ఏళ్ళు. అరే జిమ్కి వెళ్ళండి రా అండి. ఇఫ్ యు మేక్ యువర్ సెల్ఫ్ ఫిట్, అధిక బలం తెచ్చుకుంటే ఇంకొక 10 years. 2022 లెక్క ప్రకారం ఇండియాలో స్త్రీల యొక్క ఆయు పరిమితి 69 years, 69 point something. పురుషుల యొక్క ఆయుష్ 68 point something. ఇక్కడ అంటున్నాడు 70 years. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మోషే ఏమంటున్నాడు, ప్రభువా మా జీవితం అంతా నిన్నటిలాగా ఉన్నప్పటికీ కూడా యు ఆర్ గ్రాంటింగ్ us a long life. నీవు మాకు దీర్ఘకాలక జీవితం ఇస్తూ అంటూ ఏమంటాడు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అండి. హ్యాపీ న్యూ ఇయర్ కదా. 1 year we approach death. Can we say happy new year? నీ ఆయుష్లో 1 సంవత్సరం తగ్గిపోయిందయా అంటే కెన్ వి సే హ్యాపీ న్యూ ఇయర్? బట్ వన్ థింగ్ ఫర్ క్రిస్టియన్, ఈవెన్ డెత్ ఈజ్ హ్యాపీ డెత్. హౌ వి డై, when we die is a material. ఇక్కడ కళ్ళు మూసుకుంటాము ఏమండి, we close eyes here and we open eyes in the presence of Christ. That is the faith that is given to the Christian and only to a Christian. క్రైస్తవునికి మాత్రమే ఉన్నటువంటి ఆధిక్యత. 12వ వచనం నుంచి ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఒక మనవి. ఏమంటాడంటే, మా దినములు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఆ పైన చెప్తాడు ఇంకో 11వ వచనం, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది. బాగా వినండి, ఇక్కడ యెహోవా నీకు చెందవలసిన మహిమ. బాగుంది, ఆ మాట బాగుంది కదా. ఇక్కడ ఇంకొక మాట వాడుతున్నాడు మోషే, నీకు చెందవలసిన భయము. ఏమరా మీ నాయనకు కూడా భయపడవా నువ్వు? నాయనకు తండ్రికి చెందవలసిన భయము, కుమారుడికి తండ్రి పట్ల ఉండాల్సిన భయము, తండ్రికి చెందవలసిన భయము. అవే పోలీసుకు కూడా భయపడవా? ఒక పోలీస్ ఆఫీసర్కు చెందవలసిన భయము. నౌ మోసెస్ ఇస్ టెల్లింగ్, దేవునికి చెందవలసిన భయం. హౌ మచ్ మోర్ వీ షుడ్ ఫియర్ గాడ్. ఫియరింగ్ గాడ్, దేవునికి భయపడాలండి. దేవునికి భయపడుతూ బ్రతకాలి మనం. హి ఈజ్ గ్రేషియస్. తండ్రి చాలా ప్రేమ చూపిస్తాడు, బుజ్జగిస్తాడు, అన్నం కలిపి ముద్దలు పెడతాడు అండి, కాదా? చిన్నప్పుడు పెడతాడు, కాలేజ్ చదివేటప్పుడు టైం అయిపోతే కూడా 2 ముద్దలు నోట్లో కుక్కి కూతురును కొడుకును పంపిస్తాడు. ఎస్,
కానీ తండ్రికి చెందవలసిన భయము తండ్రికి చెందాలి. దేవునికి చెందవలసిన భయము దేవునికి చెందాలి. మోషే కోపంతో బండను కొట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవా నీకు చెందవలసిన భయం. అంటూ మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ప్రభువా, మాకు జ్ఞాన హృదయం ఇవ్వు. నీకు భయపడాలి అనే జ్ఞానం మాకివ్వు. నువ్వు ఎంత గొప్ప దేవుడవో దాన్ని గ్రహించే జ్ఞానం మాకివ్వు. మా జీవితం ఎంత అల్పమైందో, ఎంత చిన్నదో దాన్ని మేము గుర్తించగలిగే జ్ఞానం మాకివ్వు అంటూ ఏమంటాడంటే, మా దినమును లెక్కించుట మాకు నేర్పించుము. ఒక 2 వచనాలు చదువుదామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13-14 వచనాలు. Ecclesiastes chapter 12 verses 13 and 14. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. Tomorrow, New Year's Day, my sermon will be the judgment seat of Christ. I will be preaching on the judgment seat of Christ. ఆ భయముతో జీవించమంటాడు. ఆ తర్వాత అంటాడు 13లో, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. మోషే అంటున్నాడు, దేవా నీ ముఖాన్ని అట్టెందుకు తిప్పుకున్నావు, మా వైపు తిరుగు, మా వైపు తిరుగు. We cannot live if you turn away your face. ఏమండి, you are infinite and we are finite. We are fragile. నీ ముఖము తిప్పుకుంటే మేము ఎలా బ్రతుకుతాం ప్రభువా, మేము ఎలా బ్రతకగలం? We want to see your face. ఏమండి, వాట్ ఏ ప్రేయర్. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోష. ప్రభు మాకంతా కావాల్సింది ఏమిటి అంటే యువర్ గ్రేస్ ఎవ్రీ మార్నింగ్, మార్నింగ్ బై మార్నింగ్. ఏమండి, అనుదినము నీకు వాత్సల్యత క్రొత్తగా పుట్టుచున్నది అంటాడు ఇర్మియా భక్తుడు. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఎన్ని సంవత్సరాలు ప్రభువా మేము కష్టపడ్డాం, మేము కోల్పోయిన సంవత్సరాలన్నీ తిరిగి మాకిస్తావా? ఏమండి, ఒక్కోసారి మీరు అనుకుంటారా, దేవుడు ఆశ్చర్యంగా ఒక 20 ఏళ్ళ వెనక్కి క్యాలెండర్ తిప్పేస్తే, 20 ఏళ్ళ కింద వెనక్కి నేను వెళ్ళిపోతే, అప్పుడెప్పుడో నేను చేసిన పొరపాటు ఇప్పుడు మై లైఫ్, అప్పుడెప్పుడు నేను సరిగ్గా చదవక మార్కులు తెచ్చుకోక దిస్ ఈజ్ మై లైఫ్.
వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 20 ఏళ్ళ వెనక్కి తిప్పితే ఏమండి, నేను చాలాసార్లు అనుకుంటానండి, నేను రాసేటప్పుడు నా హ్యాండ్ రైటింగ్ చూసి దేవా మళ్ళీ ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళిపోయి మా టీచర్ ఈ ఏళ్ళ మీద స్కేల్తో కొట్టినప్పుడు నేను నా టీచర్ మాట వినకుండా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయలేదు. ఇప్పుడు నేను గీసే కోడి గీతలు, కొంగ గీతలు ఏదో చిరంజీవికి కింద మీద కూడా అర్థం చేసుకుంటున్నాడు, సజీవ్ పాలు అర్థం చేసుకుంటున్నాడు. సమ్టైమ్స్ ఐ థింక్ లైక్ దట్. ఏమండి, గడియారం వెనక్కి తిరిగే ప్రసక్తి లేదండి. బట్ వీ కెన్ ఆస్క్ గాడ్, గాడ్ గివ్ us opportunities once again in 2025. 2024లో నాకు వచ్చిన అవకాశాలను నేను కొన్ని వదులుకున్నాను, అందుకోలేకపోయాను. 2025లో మరొకసారి నా మీద దయ చూపించి గివ్ మీ దోస్ ఆపర్చునిటీస్ so that I can make my life better and I can live for you better. అదే అంటాడు మోషే, మేము నష్టపోయిన సంవత్సరాలన్నీ మళ్ళీ మాకు తిరిగిస్తావా ప్రభువా? అప్పుడు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం. We want to gain it now. అప్పుడు మేము నిన్ను నమ్మలేకపోయాం. Now we want to trust you. In every situation of our life. We couldn't trust in those days. Now we want to trust. నేను నమ్మాలనుకుంటున్నాం ప్రభువా, మళ్ళీ నేను కోల్పోయిన ఆ లైఫ్ మాకు తిరిగిస్తావా? నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, నీ కుమారులకు నీ ప్రభావము చూపించుము అంటాడు చివరిలో. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును కాక. నాట్ ద యాంగర్, నాట్ ద జడ్జిమెంట్, బట్ లెట్ హిస్ ఫేస్ షైన్ ఆన్ us. Let his light and glory shine on us. ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క మహిమ మా మీద మరలా ప్రకాశించును గాక. మా దేవా, అందరం చెప్దామా? మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైనటువంటి మా పరలోకపు తండ్రి, దయామయుడవగు మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మోషే కాలానికి మాకు ఎంత తేడా ఉందయ్యా. ఇప్పుడు మా చుట్టూ మీ కృప, మా దోషములు మీరు లెక్కించటం లేదు. మీ రక్తము మా దోషాలను కడిగింది. ప్రభువా, we are in a better position and situation than that of Moses was in. మోషే కన్నా మంచి స్థితిలో, మంచి స్థాయిలో మీరు మమ్మల్ని పెట్టారు ప్రభువా. అది మీ దయ, మీ కృప. 24 అంతా మాపై దయ చూపించారు. కోపపడుతూనే మా మీద మీ వాత్సల్యాన్ని చూపించారు. మమ్మల్ని డిసిప్లిన్ చేస్తూనే మీ కృపను మాకు అనుగ్రహించారు. ప్రభువా, ఇదిగో 2025లోనికి మేము కాలు పెట్టాము, మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అంతా దేవా, మీ ప్రసన్నత మా మీద ప్రకాశించునుగాక. దేవా, మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. మా యవ్వన బిడ్డలను దీవించండి, మా పిల్లల్ని దీవించండి.
మమ్మల్ని అందరినీ దీవించండి. మీ కొరకు బ్రతికే కృపతో నింపండి. మా పనుల్లో ఆశీర్వాదాన్ని చూడడానికి, మా కష్టములో మీ దీవెనను చూడడానికి మా కష్టార్జితాన్ని దీవించండి. ప్రభువా, ఆయుష్తో ఆరోగ్యంతో మమ్మలను నింపి ఈ సంవత్సరం అంతా మీకు నమ్మకమైన సాక్షరముగా జీవించినట్లు, మా ప్రార్థనలు మీ సన్నిధిలో వినబడగలుగునట్లు, ప్రతి ఇంటిలో శాంతిని, ప్రతి ఇంటిలో సమాధానాన్ని, ప్రతి ఇంటిలో సంతోషాన్ని నింపండి ప్రభువా. మీ వాక్యము ప్రతి ఇంటిని పరిపాలించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రభువా, మేమెంత చిన్నవారమో గుర్తిస్తూ, మేము ఎంత అల్పులమో దానిని మేము అంగీకరిస్తూ, మహోన్నతమైన మీ సన్నిధిలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. మీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలను ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.